ఫ్రెండ్స్, ఈ రోజున క్రిస్మస్ క్యారెక్టర్స్లో భాగంగా అన్న అనబడేటువంటి ప్రవక్త స్త్రీ గురించి ఆలోచన చేస్తాము. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుతాము. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త స్త్రీ ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై. యేసుక్రీస్తు ప్రభువారు 8 రోజుల వయసులో తన తల్లిదండ్రులైనటువంటి యోసేపు మరియా ఇద్దరూ కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ సుమయోను యేసు ప్రభు వారిని ఎత్తి పట్టుకోవడము, అక్కడ దేవుణ్ణి స్తుతించటము మనం చూసాము. ఆ తర్వాత ఆ దేవాలయం నుంచి బయటకు వచ్చే క్రమంలో అక్కడే అన్న అనబడేటువంటి స్త్రీ కూడా అక్కడ ఉంది. సో వీరి యొక్క క్యారెక్టర్ ఏంటో ఖచ్చితంగా మనం గమనించాలి. బైబిల్ స్త్రీలకి పెద్దపీట వేసింది. స్త్రీల ద్వారా కూడా గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. దేవుడు స్త్రీలని పురుషులని వేరుగా చూసేటువంటి వారు కాదు. స్త్రీలు తక్కువనో లేకపోతే పురుషులు ఎక్కువనో దేవుడు చూసేటువంటి వారు కాదు. ఎవరి ద్వారా అయినా కానీ దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని, తన సత్య సువార్తను ప్రపంచానికి అందించడానికి ఎవరినైనా కానీ దేవుడు వినియోగించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. దేవుడు ఒక వ్యక్తిని గురించి బైబిల్లో ప్రస్తావించాడు అని అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి వెనక ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు ఖచ్చితంగా దేవుడు ఉంచుతాడు. అనగా ఆ వ్యక్తి ద్వారా ప్రపంచానికి ఒక పాఠాన్ని నేర్పించాలి, ఒక సందేశాన్ని ఇవ్వాలి. బహుశా పాఠాన్ని కానివ్వండి, గుణపాఠాన్ని కానివ్వండి, ఆ వ్యక్తి ద్వారా ప్రపంచానికి అందించాలని చెప్పి దేవుడు ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. సో ఈ అన్న అనబడేటువంటి స్త్రీలో మనము కొన్ని లక్షణాలని గమనిస్తే, ఆ స్త్రీ 84 సంవత్సరాల నుంచి విధవరాలు. అనగా 7 సంవత్సరాలు మాత్రమే ఆమె సంసారం చేసినట్లుగా లేఖనాల్లో వ్రాయబడింది. అనగా కన్యత్వము మొదలుకొని 7 సంవత్సరాలు, అనగా 7 సంవత్సరాలు ఆమె సంసారం చేసింది. ఆ తర్వాత ఆమె భర్తని కోల్పోయింది. ఆ తర్వాత 84 సంవత్సరాల పాటు భర్త లేకుండా కేవలం విధవరాలుగానే మిగిలిపోయింది. అంటే మనము ఆ యొక్క ఏజ్ని ఒకసారి ఇమాజిన్ చేస్తే, క్యాలిక్యులేట్ చేస్తే సుమారుగా 100 సంవత్సరాల వయసు ఈ స్త్రీకి ఉంది. 100 సంవత్సరాల వయసు, 84 సంవత్సరాలు విధవరాలు, 84 సంవత్సరాలు ఒంటరితనం, 84 సంవత్సరాలు ఆమె పని ఏంటి అని అంటే ఆ దేవాలయంలోనే ఉపవాసం ఉండి ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థన చేయటం, ఉపవాసం ఉండటము, ప్రార్థన చేయటం. అక్కడ 36వ వచనం 2వ భాగంలో మీరు చూస్తే 84 సంవత్సరములు విధవరాలు అయి ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగల్లో సేవ చేయుచుండెను. ఉపవాసము ఉండటము అంటే ఒకరోజు ఉండటమే కష్టం. ఈ స్త్రీ యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? 84 సంవత్సరాల పాటు ప్రతిరోజు కూడా రేయింబగల్లో దేవునికి సేవ చేయటం, ప్రార్థన చేయటం, ఉపవాసం చేయడం. లాంగ్ టైమ్ విత్ గాడ్. 84 సంవత్సరాలు. వీరు అన్ని పరిస్థితులు బాగున్నాయా అని అంటే బాలేవండి. వీరి యొక్క పరిస్థితి ఆలోచన చేస్తే 84 సంవత్సరాలు ఒంటరితనాన్ని అనుభవించారు. విధవరాలి యొక్క పరిస్థితి సమాజంలో ఎలా ఉంటుందో మనకు తెలిసిందే కదా. విధవరాలని సమాజం చిన్నచూపు చూస్తూ ఉంటుంది. విధవరాలు ఎదురొస్తే మరలా వెనక్కి వెళ్ళిపోయేటువంటి ప్రజలు మనం చూస్తూ ఉంటాం. విధవరాలని శుభకార్యాలకు పిలవడం కూడా నామోషిగా ఫీల్ అయ్యేటువంటి ప్రజలని మనం చూస్తూ ఉంటాం. విధవరాలని పలకరించడానికి కూడా ఇష్టపడనటువంటి వ్యక్తులని మనం చూస్తూ ఉంటాం. ఎందుకో సమాజంలో విధవరాలంటే చిన్న చూపు, సమాజంలో విధవరాలంటే తక్కువ చూపు, సమాజంలో విధవరాలంటే లెక్కలేనితనం, సమాజంలో విధవరాలను చూస్తే అదేదో అశుభంగా భావించేటువంటి ప్రజలు సమాజంలో కనిపిస్తూ ఉంటారు. అటువంటి విధవరాలు అయినటువంటి అన్న ఎన్ని సంవత్సరాలు ఆ స్థితిలో గడిపిందో తెలుసా? 84 సంవత్సరాలు. 84 సంవత్సరాల నుంచి అదే పని, ఒకే ధ్యాస, ఒకే ఆశ, ఒకే ప్లేస్, ఒకే ఆలోచన విధానం ఏంటి అని అంటే దేవుని సన్నిధిలో నేను ఉండాలి, దేవాలయంలో నేను ఉండాలి, ఉపవాస ప్రార్థనలతో దేవునికి సేవ చేయాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి కమిట్మెంట్ కలిగినటువంటి స్త్రీ ఈ అన్న. పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే దేవునికి సేవ చేయడం కష్టమైపోయినటువంటి ఈ రోజుల్లో ఆర్థిక పరిస్థితి ఉన్నతంగా ఉంటేనో
లేకపోతే భవిష్యత్తు బంగారంగా ఉంటేనో మనము దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటాం. అన్ని పరిస్థితులు సజావుగా ఉంటేనో దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటాం. కానీ అన్నాకి అన్ని పరిస్థితులు బాగాలేవండి, సజావుగా లేవండి, సావధానంగా లేవండి, సానుకూలంగా లేవండి, అన్ని పరిస్థితులు తాను అనుకున్నట్లుగా జరగటం లేదండి. ఈ అన్నా అనబడేటువంటి స్త్రీ 84 సంవత్సరాలు విధవరాలుగా ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కొంచెం కష్టం వస్తేనే దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం. కొంచెం శ్రమ వస్తేనే దేవుడు వద్దు అని చెప్పి దేవుని పట్ల నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంటున్నాం. దేవుడు వద్దు, నాకు కష్టాలు ఇచ్చాడు, నాకు శ్రమలు ఇచ్చాడు, నాకు ఇబ్బందులు ఇచ్చాడు, దేవుడి వల్ల నేను ఏమీ సాధించలేదు, దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ నా జీవితంలో ఏ లాభము లేదు, ఏ సుఖము లేదు, అన్నీ కష్టాలే, అన్నీ ఇబ్బందులే అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. కానీ ఒక విధవరాలు 84 సంవత్సరాల నుంచి దేవుణ్ణే అంటి పెట్టుకొని ఉందండి. విడవలేదు, విడిచిపెట్టలేదు, విడిచిపెట్టి దూరంగా పారిపోలేదు. ఏంటి నాకు ఈ పరిస్థితి, ఏంటి నాకు ఈ అవమానాలు, ఏంటి నాకు ఈ చీత్కారాలు, ఏంటి లేనిపోని మాటలు, ప్రజలు నన్ను నిందలు వేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు, దేవాలయంలోనే కనిపెట్టుకొని ఉన్నాను కదా, విధవరాలుగా ఉన్నా కానీ వాళ్ళు వీళ్ళు చీత్కారపు మాటలు, అవమానకర మాటలు, సందేహాస్పదపు మాటలు, రకరకాల మాటలు నన్ను బల్లెములాగా హృదయం అంతా కూడా గుచ్చేస్తూ ఉన్నాయి. ఎక్కడికి పోయాడు దేవుడు అని చెప్పి ఒక్కరోజు కూడా దేవుణ్ణి ప్రశ్నించలేదు, కానీ దేవునితోనే అంటి పెట్టుకొని ఉంది. దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవునితో సాంగత్యము, దేవునితో సహవాసము, దేవునితో సమాధానాన్ని విడిచిపెట్టనటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి స్త్రీ అన్నా. విధవరాలు అయినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి పరిస్థితి లేదు. విడిచిపెట్టకుండా వీరు చేసేటువంటి పని ఏంటి అని అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన అనగా దేవునితో సహవాసం, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం, ప్రార్థన అనగా దేవునికి మనకి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్. ప్రార్థన ద్వారా సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవునితో మాట్లాడేటువంటి అనుభవం మనకు వస్తుంది. ప్రార్థన అనగా 2-way కమ్యూనికేషన్. ప్రేయర్ is not at all the one-way communication, but prayer is the 2-way communication. ప్రార్థన అనేది మనము దేవునితో మాట్లాడొచ్చు, అలాగే దేవుడు కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రార్థన అనేది 2-way కమ్యూనికేషను. ఉపవాస ప్రార్థన అనగా మరింత దగ్గరగా దేవునిది సన్నిధిలోనికి రావడం, మరింత నియరెస్ట్ అట్మాస్ఫియర్ని దేవునితో మనం అనుభవించేది ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన. అన్నాకి ఒక అలవాటైపోయింది తన జీవన కాలంలో ప్రతిరోజు కూడా ఉపవాస ప్రార్థన చేయటం, రేయింబగల్లో ఉపవాస ప్రార్థన చేయటం. ఇక దేవుడు లేకపోతే నా జీవితం లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేస్తే నా జీవితం లేదు, దేవుడే సర్వస్వం, దేవుడే నాకు ప్రాముఖ్యము, దేవుడు లేకుండా ఒక్క క్షణము, ఒక్క గడియ, ఒక్క పూట, ఒక్క రోజు కూడా నేను గడపలేనటువంటి ఒక అవినాభావ సంబంధము, ఒక అనుబంధము, ఒక బాంధవ్యము అనేది దేవునికి అన్నాకి ఏర్పడింది. కాబట్టే 84 సంవత్సరాలుగా వారు విధవరాలు అయినప్పటికీ కూడా ఆ ప్రార్థన అనేటువంటి ఆ సహవాసాన్ని కోల్పోలేకపోయింది. ప్రార్థనని ఎన్నోసార్లు మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మనం పనులు చేసుకోవడానికి ప్రతిదానికి కూడా పని ఉంది, సమయం ఉంటానే ఉంటుంది. బయటికి సరుకులు తీసుకొని రావడానికి, లేకపోతే బయటికి వెళ్ళి ఇంటి పని, వంట పని కోసం బయటికి వెళ్ళడానికి చాలా సమయం మనకు ఉంటుంది. బట్టలు వేసుకుంటూ ఉంటాం, స్నానం చేస్తూ ఉంటాం, ఉద్యోగానికి వెళ్తూ ఉంటాం, బయటికి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, అన్నిటికీ సమయం ఉంటుంది. కానీ ప్రార్థన సమయం అనేటువంటి ప్రత్యేకమైన సమయాన్ని ఒక ఆత్మీయుడిగా నీవు నేను కూడా కలిగి ఉండాలి. ఎందుకోసమో తెలుసా? ఈ పాపపు లోకము నుంచి, పాపపు ఆకర్షణలో నుంచి, పాపపు ఆకర్షణ వలలో నుంచి మనం వేరు కావాలి అని అంటే, పాపపు ఆకర్షణలో నుంచి మనము ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా జీవించాలి అని అంటే, పరిశుద్ధమైన వ్యక్తిగా జీవించాలి అని అంటే, ఆత్మీయ బలాన్ని ప్రతిరోజు కూడా పొందుకోవాలి అని అంటే, ఖచ్చితంగా ఒక ఆత్మీయమైనటువంటి వ్యక్తిగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తికి ఒక బేస్, ఒక పునాది ఏంటి అని అంటే ప్రార్థనే. ప్రార్థన లేకుండా ఆ వ్యక్తి క్రైస్తవుడు కాదు, ప్రార్థన లేకుండా ఒక వ్యక్తి ఆత్మీయుడు కాదు, ప్రార్థన లేకుండా ఆ వ్యక్తి దేవుని సంబంధి అని చెప్పడానికి వీలు లేదు. ప్రార్థన అనేది దేవునికి మనకి ఒక సత్సంబంధాన్ని, ఒక బలీయమైనటువంటి అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ప్రియ ఆత్మీయుడా, మనము ప్రార్థనను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి దినము కూడా దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకునేటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందాం.
అన్నా అనబడేటువంటి స్త్రీ ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు దేవుణ్ణి విడవక దేవునికి సేవ చేస్తూనే ఉంది. ఎంతోమంది ఎన్నో మాట్లాడుంటారు, ఎంతోమంది ఎన్నో చీత్కారాలు వేస్తుంటారు, ఎంతోమంది ఎన్నో అనుమానాలు ఆమె మీద వేసుండొచ్చు, శోధనలు ఆమె మీద వేసుండొచ్చు, ఎన్నో రకాలైనటువంటి చీత్కారపు మాటలు, నిందలు ఆమె మీద వేసుండొచ్చు. కానీ అన్న మనుషుల మాటలను లెక్క చేయలేదు. కానీ మనుషులు నాకు ప్రాముఖ్యం కాదు, మనుషుల మాటలు నాకు ప్రాముఖ్యం కాదు, కానీ ఐ నీడ్ ఓన్లీ గాడ్, దేవుడే నాకు కావాలి, దేవుడే నా సర్వస్వం అని చెప్పి దేవునికే సేవ చేస్తూ తన జీవన కాల పర్యంతము ముందుకు సాగినటువంటి ఒక అత్యద్భుతమైన ఆదర్శవంతమైనటువంటి స్త్రీ అన్న. సేవ చేస్తూ ఉన్నప్పుడు, దేవునితో సమయం గడుపుతూ ఉన్నప్పుడు ఆ గడియలోనే అక్కడ ఒక సిట్యువేషన్ జరిగింది, అక్కడ ఒక సన్నివేశం చోటు చేసుకుంది. ఏంటి అని అంటే, ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. ఈ పరిస్థితులలో ఆమె కూడా ఎప్పుడైతే యేసు ప్రభువారు, మరియా, యోసేపు వారు లోపలికి వెళ్ళి దేవాలయం లోపలికి వెళ్ళి బయటికి వచ్చినప్పుడు ఆమె కూడా లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడింది, దేవుణ్ణి స్తుతించింది. అప్పుడు వారు యేసు ప్రభు వారిని చూడటము, దేవుణ్ణి స్తుతించటము, దేవుని యొక్క క్రియలను గురించి, దేవుని యొక్క రక్షణ ప్రణాళికను గురించి ఎరిగినటువంటి అన్న దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది, దేవుణ్ణి కొనియాడుతూ ఉంది. అక్కడ విమోచన కొరకు కనిపెట్టుచున్నటువంటి వారందరితో కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంది, మాట్లాడుతూ ఉంది. అయ్యా, మీరు ఇన్ని రోజులు కూడా వెయిట్ చేశారు కదా, ఎన్ని రోజులు కూడా మనం వెయిట్ చేశాం కదా, ఎవరి కోసమైతే, ఏ రక్షకుడి కోసమైతే, ఏ విమోచకుడి కోసమైతే, ఎవరి కోసమైతే మనం కనిపెడుతూ ఉన్నామో, ఏ రక్షకుడు వస్తాడని, ఏ మెస్సయ్య వస్తాడని, ఏ విమోచకుడు మనల్ని పాపము నుంచి విడిపిస్తాడని ఇన్ని రోజులు కూడా కనిపెడుతున్నాం కదా, వెయిట్ చేస్తున్నాం కదా. ఇదిగో వచ్చేసాడు ఆ రక్షకుడు, ఇదిగో ఆ రక్షకుడు ఈయనే, ఆ పసి బాలుడి రూపంలో రక్షకుడు ఉన్నాడు. ఆ చిన్న పిల్లవాడే, ఆ పసి బాలుడు రక్షకుడుగా, రక్షక నామధేయుడుగా, ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆ దేవదేవుడే ఈ లోకానికి రక్షణ ప్రణాళికలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించాడు. అయ్యా, అమ్మా అని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులందరితో కూడా తాను మాట్లాడటం ప్రారంభించింది, తెలియజేయటం ప్రారంభించింది, వినిపించింది ఆ సత్యాన్ని. సత్యము తెలిసినటువంటి అన్న మౌనముగా ఉండలేదు, కానీ తెలిసినటువంటి సత్యాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయటం ఆమెలో ఉన్నటువంటి మంచి లక్షణం. వినిపించటం, సత్య సువార్తను అందించటం, విమోచనను గురించి తెలియజేయటం. చుట్టుపక్కల ఎంతోమంది నిరాశ నిస్పృహలతో ఉండుండొచ్చు, చుట్టుపక్కల ఎంతోమంది విమోచన కోసం ఎదురు చూస్తూ ఉండుండొచ్చు, ఎంతోమంది ఆదరణ కోసం కనిపెడుతూ ఉండుండొచ్చు. వారందరికీ కూడా ఒక ధైర్యాన్ని, భరోసాని, అమ్మా ఏం పర్లేదు, మీరు నిరాశ చెందొద్దు, మీరు దిగులు పడొద్దు, ఇన్ని రోజులు కూడా మనం విమోచన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం కదా, ఆదరణ కోసం మనం కనిపెడుతూ ఉన్నాం కదా, ఆ ఆదరణకర్త అయినటువంటి యేసు ప్రభు వారి లోకానికి దిగి వచ్చాడమ్మా. ఎందుకు చింతిస్తున్నారు, ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు దిగులు చెందుతున్నారు? మీరు దిగులు పడొద్దు, బాధపడొద్దు, అదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి దిగి వచ్చాడో చెప్పి చుట్టుపక్కల వారందరికీ కూడా ఆ సత్య సువార్తను తెలియజేస్తుంది, వినిపిస్తుంది. ఎంత గొప్ప స్త్రీ అండి వీరు. సత్యము తెలిసినటువంటి వ్యక్తి మౌనంగా ఉండటానికి వీలు లేదు. సత్యము తెలిసినటువంటి వ్యక్తి ఇతరులకు తెలియజేయాల్సిందే, తెలియచెప్పాల్సిందే. రక్షణ పొందినటువంటి వ్యక్తి, నీవు రక్షణ పొందావా? అయితే రక్షణుడి గురించి ఇతరులకి తెలియజేయటం మన బాధ్యత కాదా? రక్షణుడి గురించి ఇతరులకు ప్రకటించడం మన బాధ్యత కాదా? యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చాడో అని చెప్పి ఒక 2 ముక్కలు ఇతరులకు తెలియజేయటంలో తప్పేముందండి? యేసు ప్రభు వారు మత స్థాపకుడు కాదు కదా, ఆయన ప్రేమామయుడుగా, రక్షకుడిగా, రక్షక నామధేయుడిగా ఈ లోకానికి వచ్చి ప్రపంచ మానవాళి యొక్క పాప భారమంతా ఆయన మోయడానికి ఆయన లోకానికి వచ్చాడు కదా. ఈ విషయాన్ని, ఈ సత్య సువార్తని నలుగురికి చెప్తే, ఈ ప్రేమ వార్తని నలుగురికి చెప్తే దాంట్లో ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. ఇతరులకు సత్య సువార్త ప్రకటిస్తున్నప్పుడు, వారు రక్షించబడుతున్నప్పుడు, వారు ప్రేమ వార్తను అంగీకరించి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని తమ హృదయాల్లో స్వీకరిస్తున్నప్పుడు మనకు కూడా ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. మన బాధ్యత ఏంటి అనంటే ఇతరులకి సత్య సువార్తను అందించటము, వినిపించటము, యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక 4 మాటలు తెలియజేయటము మన జీవితాల్లో ఒక ప్రథమ కర్తవ్యంగా ఉండవలసినటువంటి బాధ్యత ఉంది.
ఈ అన్న అనబడేటువంటి స్త్రీ ఆయనను గురించి మాటలాడుచుండెను. వీ మస్ట్ టాక్ అబౌట్ జీసస్. మన నోరు తెరిస్తే దేవుని మాటలే, మన నోరు మాట్లాడితే దేవుని మాటలే, మనము సంభాషణ చేస్తే దేవుని మాటలే మాట్లాడాలి. మనము నోరు తెరిచి మాట్లాడుతున్నామంటే ఆ మాటల్లో నుంచి సత్యము రావాలి, సమాధానం రావాలి, సంతోషపరమైనటువంటి మాటలు రావాలి, ఇతరులకి సంతోషాన్ని ఇచ్చేటువంటి మాటలు రావాలి తప్ప మన నోటిలో నుంచి బూతులు కానీ, సరసోక్తులు కానీ, తప్పుడు విధానాల్లో మాటలు కానీ, ఇతరులని కించపరిచేటువంటి మాటలు కానీ రావడానికి వీలు లేదు. మనం మాట్లాడేటువంటి మాటలు సత్య సువార్తను గురించినటువంటి మాటలై ఉండాలి. ఈ అన్న అనబడేటువంటి స్త్రీ తెలిసినటువంటి సత్యాన్ని, విమోచనను గురించినటువంటి సత్యాన్ని ఇతరులకు తెలియజేస్తూ, ఒక స్త్రీ కూడా దేవుని సత్య సువార్తను అందించవచ్చు అనేటువంటి విధానంలో వీరి యొక్క పరిచర్య ముందుకు సాగింది అని అంటే ఎంత గొప్ప సంగతి అది. ఈ రోజున అన్న అనబడేటువంటి స్త్రీ బహుశా విధవరాలై ఉండొచ్చు, బహుశా మనుషుల చేత విడనాడబడి ఉండొచ్చు, బహుశా వారికి పిల్లలు ఉన్నారో లేదో స్పష్టత లేదు, భర్త అయితే లేడు. సుదీర్ఘ ప్రయాణంలో వారు దేవునితోనే గడిపారు. అన్ని సంవత్సరాలు దేవునికే సేవ చేశారు. దేవుణ్ణి విడనాడకుండా దేవునితో సత్సంబంధం కలిగి ఉపవాస ప్రార్థనలతో దేవునికి సేవ చేస్తూ సుదీర్ఘంగా వారి యొక్క ఆత్మీయ ప్రయాణం సాగింది అని అంటే ఈ రోజున కేవలం కొన్ని రోజులకే మనం పడిపోతున్నాం. కొన్ని సంవత్సరాలు దేవునికి సేవ చేస్తేనో, కొన్ని సంవత్సరాలు దేవుని సువార్తను ప్రకటిస్తూనో ఇక చాలులే, ఇక అయిపోయిందిలే, ఇక చాలు అని చెప్పి అలసిపోతూ ఉన్నాం. కొన్నిసార్లు దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నాం. నో మై డియర్ ఫ్రెండ్, యూ మస్ట్ హ్యావ్ ద స్పిరిచువల్ జర్నీ త్రూ అవుట్ యువర్ లైఫ్, త్రూ అవుట్ యువర్ లాస్ట్ బ్రెత్. చివరి తుది శ్వాస వరకు కూడా దేవుని యొక్క సేవలో మనందరం కూడా ముందుకు సాగాలి. శక్తివంతంగా ముందుకు సాగాలి. బలహీనంగా కాదు, శక్తివంతంగా, ఉత్సాహముతో, రక్షణ సునాద గీతములతో మనం ముందుకు సాగాలి. దేవుని యొక్క సత్య సువార్తని తుది శ్వాస వరకు కొనసాగించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ అన్న అనబడేటువంటి స్త్రీలో ఉన్నటువంటి సుగుణాలను మనం చూసాం కదా. అవమానాలు, చీత్కారాలు, నిందలు, రకరకాల మాటలు, వాటన్నిటిని కూడా తట్టుకొని నిలవబడి దేవుని పేరట సేవ చేసినటువంటి ఈ స్త్రీ మనందరికి కూడా ఆదర్శమూర్తి కాదా? ఈ క్రిస్మస్ శుభవేళలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి అని అంటే, మనుషులు మాట్లాడేటువంటి మాటలని పట్టించుకోవద్దు, మనుషులు మాట్లాడేటువంటి నిందాస్పదమైనటువంటి మాటలకి ప్రతిస్పందించవద్దు, సమాధానం ఇవ్వవద్దు, వాటిని గురించి ఆలోచన చేయవద్దు. మనం చేయాల్సింది ఏంటి అని అంటే ప్రార్థనా జీవితం, అలాగే పరిచర్య జీవితం, అలాగే ఇతరులకి సత్య సువార్తను అందించేటువంటి, ప్రకటించేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి అని చెప్పి అన్నా జీవితం ద్వారా మనం నేర్చుకొని ఈ క్రిస్మస్ శుభవేళల్లో అందరికీ ఆనందాన్ని పంచే విధంగా, ఆదర్శంగా క్రిస్మస్ పండుగని జరుపుకునే విధంగా మనం కూడా ముందుకు సాగిపోదామా? థ్యాంక్ యూ సో మచ్.